భగవంతుడు. శ్రీవారి దర్శనం సులభతరానికి సాంకేతికత, ఆ సంస్థతో త్వరలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒప్పందం, కృత్రిమ మేతతో క్యూ లైన్ల నియంత్రణ, దేశ విదేశాల భక్తులకు వారి భాషలోనే సమాచారం. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతుంది, ఇందుకు సాంకేతికత వినియోగమే ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్తో ఒప్పందానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతుంది. కృత్రిమ మేతను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. వారం 10 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడతారు. ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేస్తారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్న భక్తులకు సమాచారం అందించడానికి పరిమితం అయ్యాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది అసలు పనికి మాలినటువంటి చర్య, అస్సలు అర్థం పర్థం లేని చర్య. విదేశాల వాళ్ళకి తీసుకెళ్ళి మన గోళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితిని అప్పచెప్పడం ఏంటి? ఏం చేస్తారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో? భక్తులు వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా వెళ్ళాలో ఆడు చెప్తాడా? మనకు తెలియదా? ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి చేతనైనంత మెయింటెనెన్స్ ఇంకెవ్వడికి చేత కాదు. అద్భుతమైనటువంటి మెయింటెనెన్స్ చేతొచ్చాళ్ళు. ప్రపంచం మొత్తం నేర్చుకోదగినటువంటి కాన్సెప్ట్. వెంటనే అంటారు కింద తొక్కిసలాట జరిగింది. ఎస్, ఆ రోజున పోలీసు అధికారి గేటు తీశాడు. ఆ గేటు తీయడానికి కారణమైనటువంటిది అక్కడ కొంతమంది జనసేనకు సంబంధించిన వాళ్ళని పట్టుకెళ్ళేటటువంటి క్రమంలో, వాళ్ళ బంధువులు తీసుకెళ్లే క్రమంలో అందరూ ఎగబట్టడం వల్ల. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా ఆపుతుందా? రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏం చేస్తారు? దాంట్లో క్యూ లైన్లలో మనల్ని అందరినీ తోసేస్తారా అవతలకి? లేకపోతే ఏ అయ్యోళ్ళు తీసుద్దా? డబ్బులు దండగ తప్పించి తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారాలు ఏదో చేసేస్తున్నామని జనాలకు చెప్పడం తప్పించి ఏం జరుగుతుంది ఇందులో? క్యూ లైన్లో వచ్చే జనాలు తగ్గుతారా? లేదా క్యూ లైన్కి వచ్చేటటువంటి జనాలను ఏమైనా వేరేగా ఏర్పాటు చేస్తారా? అవసరం ఏదో చేసేస్తున్నామన్న బిల్డప్ కోసం స్వామివారిని లేదా ఆ సన్నిధిని తీసుకెళ్లి విదేశీయుల చేతుల్లో పెట్టద్దు. దయచేసి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం.